కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అయ్యా, ముహూర్తం దాటిపోతోంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తర్వాత వస్తారు కానీ ముహూర్తం దాటకముందే రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది. అయ్యా కానివ్వండి. లేదు లేదు, రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేయాల్సింది నేను కాదు, ఇదిగో ఈ రాజేష్. ఎమ్మెల్యే గారు ప్లీజ్ అండి, మీరు చీఫ్ గెస్ట్ కదా. రిబ్బన్ కటింగ్ మీరు చెయ్యకుండా ఇదంతా. అదేంటమ్మా, రాజేష్ ఈ రిబ్బన్ కట్ చేయడం నీకు ఇష్టం లేదా? లేదంటే రిబ్బన్ కట్ చేసే అర్హత తనకు లేదు అని నీ అభిప్రాయమా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఏంటమ్మా, ఎమ్మెల్యే గారు అభిమానంతో మనకింత సహాయం చేసిన వ్యక్తికి రిబ్బన్ కట్ చేసే గౌరవం ఇస్తుంటే నువ్వు వద్దంటావేంటి? వాణిగారు మీరైనా చెప్పండి, ఈ అర్హత రాజేష్కి తప్ప ఇంకెవరికుంది? ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు కానీ ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చిన వింధ్య రాజేష్ ఇద్దరి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఆపండి. సార్ ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. పార్వతి గారు, వాడేదో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటివి రాజేష్కి ఇష్టం ఉండదు. పైగా వాడేదో పని మీద అర్జెంటుగా వెళ్ళాలి అంటున్నాడు. చూసావా సిస్టర్, అత్తయ్య మావయ్య బావ ఎంతమంది అక్కడున్నారు. చివరికి నువ్వు ఒక్కదానివే వాళ్ళకి పరాయిదానివి అయిపోయావు. అయ్యో రామా, అయినా నువ్వు అన్నది నిజమే. బావ సంధ్య వాళ్ళని కారులో తీసుకొచ్చి మరో పక్కన అత్తయ్యని మావయ్యని కూడా రమ్మని చెప్పినట్టున్నాడు. అలా అయితే రిబ్బన్ కట్ చేయడానికి నేను కూడా ఉండను. రాజేష్ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను. కొంపదీసి ఇప్పుడు బావే రిబ్బన్ కట్ చేస్తాడా? సంధ్యకి నువ్వు తన పాత స్నేహితురాలివి. షాప్ ఓపెనింగ్కి నువ్వు ఉండాలన్న ఆలోచన తనకు లేదా? చూడు ఎంత ఆనందంగా కనిపిస్తుందో. బాధలేమో నీకు, ఆనందాలేమో తనకి. అంతేలే. హా, నీ భర్తని నీ కుటుంబాన్ని అందరినీ తన వైపుకు తిప్పుకుంది కదా, ఇంకా నీ అవసరం ఏముంటుంది? కూరలో కరివేపాకులాగా తీసి నిన్ను పక్కన పడేశారు. నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఎమ్మెల్యేగా నేను చాలా చేశాను. నువ్వు ఒక కుటుంబం గురించి ఆలోచించిన వాడివి. నిన్ను షాప్ ఓపెనింగ్ చేయమంటే అలా వెనకడిగేస్తే ఎలాగయ్యా? నేను ఫోర్సుగా నీ చేతే ఎందుకు కట్ చేయించాలనుకుంటున్నానో తెలుసా? లేని వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి గుర్తింపిస్తే రేపు నీలాంటి వాళ్ళు 10 మంది తయారవుతారు. ఈ రిబ్బన్ కట్ చేయడానికి నీకు మించిన అర్హత ఇక్కడెవ్వరికీ లేదు. తీసుకో రాజేష్.
శ్రీకర్ నువ్వైనా చెప్పవయ్యా. రాజేష్ గారు, ఎమ్మెల్యే గారు అంతగా చెప్తున్నారు కదా, కట్ చేయండి. ఏంటమ్మా సంధ్య, నువ్వేం మాట్లాడట్లేదు? రాజేష్తో షాప్ ఓపెనింగ్ చేయించడం నీకు ఇష్టమా లేదా? నీ మనసులో ఏముందో చెప్పు. అయ్యో, రాజేష్ గారు రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేయడం మా అదృష్టం. చూసావా, బావ రిబ్బన్ కట్ చేయడం సంజయ్కి అదృష్టం అంట. వాళ్ళు కోరుకున్నదంతా జరుగుతుంది కదా, అదృష్టం అని చెప్పకుండా ఇంకేం చెప్తుందిలే. రాజేష్ గారు, ఆలస్యం అవుతుంది, రిబ్బన్ కట్ చేయండి. కానీ రాజేష్, ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైకదీపాంకురాం. వ్యాపారాభివృద్ధిరస్తు, లక్ష్మీ అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అవ్వా, ప్రియుడితో రిబ్బన్ కట్ చేయిస్తున్న ప్రియురాలు. సూపర్ సూపర్. సిస్టర్, ఇలా దీనంగా ఫేస్ పెట్టి బాధపడతావని నేను ఇంటికి వెళ్ళిపోదామని అప్పుడే అన్నాను. వాళ్ళని చూడు, బోని చేసుకుంటున్నారు, సంతోషంగా స్వీట్లు తినిపించుకుంటున్నారు. నీ కుటుంబం తన కుటుంబం అయిపోయింది, నీ ఆనందాలు తన ఆనందాలు అయిపోయాయి. నీకు మాత్రం కన్నీళ్లే మిగిలాయి. పద సిస్టర్, వెళ్ళిపోదాం. ఎమ్మెల్యే, అత్తయ్య, మావయ్య, నీ భర్త అందరూ అటుపక్కే ఉన్నారు. వాళ్ళందరి మనసులో సంధ్య ఉంది, కానీ వింధ్య లేదు. స్థానం లేని చోట మనం ఉండకూడదు సిస్టర్. వెళ్దాం పదా. నేను ఎవరికో భయపడి నేనెందుకు పారిపోవాలి? నేనిక్కడికి వచ్చింది దూరం నుంచి చూసి 4 కన్నీటి చుక్కలు కార్చి వెళ్ళిపోవడానికా? కాదు, నా అత్తని లాక్కుంది, నా భర్తని లాక్కుంది, నా సంతోషాన్ని కూడా లాక్కుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. అమ్మా వింధ్య, ఎంత ఆలస్యమైందేంటమ్మా? ఎమ్మెల్యే గారు, తనే వింధ్య, సంధ్యకి ప్రాణ స్నేహితురాలు, రాజేష్కి భార్య. అదేంటమ్మా అంతా అయిపోయాక ఇంత ఆలస్యంగా వచ్చావు? వింధ్య, మౌనిక, మీరేంటిక్కడ? అదేంటండి,
అత్తయ్య మావయ్య మీరింతమంది ఉండి నేను లేకపోతే ఎలా అండి? ఏంటి సంధ్య, నువ్వు వాళ్ళని మాత్రమే పిలిచావా? నన్ను పిలవ్వా?